బోడగాకరకాయలు అంటే ఆకాకరకాయ, బోడగాకరకాయ 2 రకాలు పిలుస్తారు కదా. ఆ విత్తనాలు ఎలా నాటుకోవాలి అంటే, ఇప్పుడు మార్కెట్లో వస్తే మనం కొనుక్కున్నప్పుడు పండు వండిన కాయలను తీసి పెట్టుకోవాలి. ఒక 2, 3 తీసి పెట్టుకోవాలి. అవి బాగా ఎండబెట్టుకొని మే నెలల అంతవరకు మే వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. మే నెల వచ్చింది అంటే మట్టిలో వేసేసుకోవాలి విత్తనాలు నాటుకోవాలి. అప్పుడు జూన్ వరకు మొలకలు స్టార్ట్ అవుతాయి. జూన్ జూలై వరకు తీగలు వస్తాయి, పాకుతుంది. ఫస్ట్ ఇయర్ కొంచెము తక్కువే కాస్తాయి. మళ్ళీ సెకండ్ ఇయర్ అవి దుంపలు తయారవుతాయి, కింద అట్లా గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. అవి మళ్ళీ మనము విత్తనాలు ఏం నాటాల్సిన అవసరం లేదు, వాటి నుండే తీగలు స్టార్ట్ అవుతాయి. మే నెలలో కొంచెం వర్షాలు అప్పుడప్పుడు వస్తాయి కదా, మే నెలలో అప్పుడే తీగలు స్టార్ట్ అవుతాయి. ఎక్కువ పాకుతుంది. ఇక జూను జూలై వరకు ఎక్కువ తీగ వచ్చేసి కాయలు కూడా నెక్స్ట్ ఇయర్ ఫుల్ మంచి కాయలు వస్తాయి. ఇలా నాటుకోవడం బోడగాకరకాయ విత్తనాలు. మనం ఎలా పడితే అలా ఇప్పుడే మనం కాయలు తీసి అట్లా మట్టిలో వేద్దామంటే రావు. వాటిని మంచిగా తీసి ఎండబెట్టుకొని మే నెల వచ్చేంత వరకు ఆగి అప్పుడు మే నెలలో నాటుకోవాలి. అప్పుడే మొలకలు వస్తాయి. నేను ఇలా చాలాసార్లు వేసి చూసా. ఇప్పుడు పండినాయి కదా మట్టిలో వేద్దామంటే రాలేదు ఎప్పుడైనా. అలా ట్రై చేసి ఇలా పెట్టి చూసా. మే నెలలో వేస్తే చక్కగా జూన్ వరకు మొలకలు వచ్చినాయి. దాంట్లో మేలు ఫిమేలు మొలకలు వస్తాయి. మళ్ళీ ఒకే రకమైన మొక్కలు వచ్చినా కూడా కాయలు రావు. మేలు మొక్కలు వచ్చినా రావు, ఫిమేల్ మొక్కలు వచ్చినా రావు. మేలు ఫిమేలు 2 మొలకలు మొలవాల్సింది. అందుకని ఒక్క కాయ వేస్తే సరిపోదు, ఒక 3 కాయలు అట్లా ఎండబెట్టుకొని ఉంచుకోండి అలా విత్తనాలు. అప్పుడు అన్ని విత్తనాలు వేస్తే దానిలో మేల్ కొన్ని ఉండొచ్చు, ఫీమేల్ కొన్ని ఉండొచ్చు. అట్లా అన్ని రకాల మొక్కలు మొలుస్తాయి. ఇలా ఈజీగా పెంచేసుకోవచ్చు. బోడగాకరకాయ విత్తనాలతో నేను నాటుకున్న. ఇప్పుడు కాయలు వస్తున్నాయి మాకు బాగా. థ్యాంక్ యూ.